ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు, యావత్ ప్రపంచ శాంతికే ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఓ సందర్భంలో ఓ అంతర్జాతీయ సమావేశంలో స్పష్టం చేశారు. అంతేకాదు అనేక సార్లు ఆయన పదే పదే ఉగ్రవాదంపై మాట్లాడారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద మూకల వల్ల ప్రపంచానికి జరిగే నష్టం గురించి సాక్ష్యాలతో సహా వివరించారు. పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని, ఆ దేశానికి అప్పులు ఇవ్వొద్దని, ఏ విధంగానూ ప్రోత్సహించొద్దని ప్రపంచ దేశాలను కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా టెర్రరిజాన్ని, వాటిని పెంచి పోషించే వారిని టార్గెట్గా చేసుకుని భారతదేశం చేస్తున్న దౌత్యపరమైన యుద్ధం ఫలితాలనిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ తర్వాతనైనా పాకిస్తాన్ ప్రభుత్వంలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 7వ తేదీ మొదలవగానే ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాల పాటు కొనసాగింది. మన యుద్ధ విమానాలు క్షణాల్లోనే 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. అంతే తప్ప ఎక్కడా మిలిటరీ స్థావరాల మీద గాని, జనావాసాల మీద గాని దాడులు చేయలేదు. అత్యంత పకడ్బందీగా అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం ఆపరేషన్ సింధూర్ 1.0ను ముగించింది. 9 ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమైనప్పటికీ ఇంకా ఆ దేశంలో 12 ఉగ్రవాద శిబిరాలు అలాగే ఉన్నాయని భారతదేశ సైన్యం చెబుతోంది. గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతో ఆ దేశంలో ఉగ్రమూకలు నిర్మించుకున్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచానికే ప్రమాదకారిగా మారిందనేది భారతదేశ వాదన. ప్రజల సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని పట్టించుకోకుండా మతపరమైన సెంటిమెంట్ను రెచ్చగొడుతూ జమ్మూ కాశ్మీర్ పేరు చెప్పుకొని పాకిస్తాన్ బతికేస్తున్నదని మాజీ కల్నల్ రమేష్ అంటున్నారు. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసాం, అక్కడ షెల్లింగ్స్ అవి జరిగినప్పుడు చనిపోయేది ఎవరు? మన భారతీయులు. ఆ భారతీయులు ఎవరు? చాలా మంది ముస్లిం వారు. వారికి ముస్లిం చనిపోయారని లేదు, వాళ్ళకి కావాల్సింది కేవలం మన జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలి అంతే. సో కాబట్టి ఏంటి అంటే, ఏ ప్రకారంగా అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ, అక్కడ ఆర్మీ కానీ వాళ్ళు చేపించే ఒకటే యూనికి ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనం ఆక్యుపై చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపై చేయాలంటే ఏంటి? ఏదో ఒకంగా మతం పేరు మీద వాళ్ళు రెచ్చగొడితే అప్పుడు ప్రజలు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన మౌలిక సౌకర్యాలు కుదిర్చట్లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయట్లేదు, ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ చేయట్లేదు, అగ్రికల్చర్ లేదు. కాబట్టి ఏ ప్రకారంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఏ ప్రకారంగా ప్రజలు రెచ్చగొడతారు? మతం పేరు మీద చేయాలి. పైగా అదేంటి, నిప్పుకు గనక నెయ్యి వేసినట్టు సోవియట్ యూనియన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో కూర్చుంది. అప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులను ప్రోత్సహించారు. కాబట్టి ఇప్పుడు అదేంటి అంటే, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. ఒకసారి టెర్రరిస్ట్ గా ఫ్యాక్టరీగా తయారైపోయిన దాన్ని వీళ్ళు ఇంకా మార్చి డెవలప్మెంటల్ సైడ్ గా తీయడానికి ఎవరు లేరు. ఆ తర్వాత వచ్చిన నాయకులందరూ, జియావుల్ హక్ ఎవరు కూడా మతం పేరు మీద ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నారు తప్ప ఏ ప్రకారంగా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆ సాహసం లేదు, ఆ రూట్స్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని కేవలం టెర్రరిస్టులే పాలిస్తున్నారు, లేకపోతే టెర్రరిస్ట్ ప్లస్ ఆర్మీ కలిసి పాలిస్తున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకులు మతాన్ని నమ్ముకొని బతికేస్తున్నారు. ఆ దేశం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఆర్మీదే పైచేయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఊసే లేదు. పేరుకు ఎన్నికలు జరుగుతాయి కానీ అలా ఏర్పడిన ప్రభుత్వాలు ఆర్మీ పెద్దలు చెప్పినట్టు నడుచుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. అలాంటి పాకిస్తాన్ నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూ జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు రాకుండా ఎప్పటికప్పుడు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్లో భాగంగా ఉన్న బలూచిస్తాన్ ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని, తాము ఇంకెంతకాలం పాకిస్తాన్లో కలిసి ఉండవని చాలా కాలంగా చెబుతున్నప్పటికీ వారి ఆవేదనను ఆలకించకుండా అక్కడ కూడా అనేక కిరాతకాలు, హత్యలు చేస్తూ వచ్చింది. మానవ హక్కులనేవే లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఏవో 2-3 దేశాలు తప్పితే దాదాపు అన్ని దేశాలు పాకిస్తాన్ వైఖరిని తప్పుబడుతున్నాయి. పాకిస్తాన్ ని మనం సర్వనాశనం చేయడం అనేటువంటిది మన టార్గెట్ ఇప్పటికీ కూడా కాదు. ఇప్పటికీ మనం సంయమనం పాటిస్తున్నాం. ఒకవేళ గనక అంతర్జాతీయ సమాజాలన్నీ కూడా, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఓకే, ఇంకా పాకిస్తాన్ అనేటువంటిది గీత దాటింది కాబట్టి మీరు అవుట్ రైట్ గా దాన్ని నాశనం చేయండి అంటే, మనకి హార్డ్లీ 2 or 3 days లో మొత్తం పాకిస్తాన్ ని మ్యాప్ లో లేకుండా చేయాలి. అంత దూరం కూడా అవసరం లేదండి. ఇంకా మరి వేరే రూట్ లో వెళ్ళాము అంటే మనం ముగించవచ్చు. నిన్న నైటే ముగిసిపోతుందేమో అనుకున్నారు అందరూ కూడా, కానీ సంయమనం పాటించాం.
మనం ఇప్పటికీ కూడా సమయం పాటించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదో విధంగా బుద్ధి తెచ్చుకుంటారు అని. అదర్వైజ్ మనం ఈ కపుల్ ఆఫ్ డేస్ లో మనం క్లోజ్ చేసేయచ్చండి పాకిస్తాన్ ని. పాకిస్తాన్ పాలకుల కారణంగా ఆ దేశ పౌరులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అన్ని రంగాల్లో తిరోగమనమే. చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా ఉండదు. పూర్వజన్మలో చేసిన పాపం వల్లనో పాకిస్తాన్లో జన్మించామని నిట్టూరుస్తుంటారు అక్కడి అధిక శాతం మంది ప్రజలు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు అక్కడి మేధావులు ప్రపంచానికి తెలియజేశారు. ఆర్మీలోనూ రాజకీయాల్లోనూ విపరీతమైన అవినీతి. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారి పోషణ కోసం లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తూనే ఉన్నారు. దాంతో పాకిస్తాన్ నాయకత్వంపై ప్రజల్లోనూ సాధారణ సైనికుల్లోనూ వ్యతిరేకత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్మీ పరమైన లీడర్షిప్ విషయంలో భారతదేశం ఎంతో ఉన్నత స్థితిలో ఉందని, అందుకే మన మిలిటరీ పవర్ సత్తా చాటుతోందని స్పష్టం చేస్తున్నారు. కేవలం స్ట్రెంగ్త్ ఉండటం, కేవలం టెక్నాలజీ ఉండటం సఫిషియెంట్ కాదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దాన్ని నడిపే మనుషులు, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ మొరాలు, వాళ్ళ మోటివేషన్ చాలా ముఖ్యం. మన భారతీయ సైనికులు, మన భారతీయ లీడర్షిప్, మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా ఫ్రెండ్స్, కలీగ్స్ ఎవరైతే ఆర్మీ ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక్క నిమిషం టైం ఉంటే నేను చెప్తాను. 1971 యుద్ధం తర్వాత మానెక్షా గారి వీడియోస్ కొన్ని మనం అందరం చూసే ఉంటాము. 93,000 మంది సైనికులని క్యాప్చర్ చేసినప్పుడు మన ఆర్మీ చీఫ్ అయిన మానెక్షా గారు వాళ్ళు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి కరెక్ట్ గా భోజనం దొరుకుతుందా లేదా, వాళ్ళకి మస్కిటో నెట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి టెంట్స్ బాగున్నాయా లేదా, వాళ్ళకి వాటర్ సరిగా ఉన్నాయా లేదా, ఈ ప్రకారంగా మన సోల్జర్స్ ని మనము వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళని మోటివేటెడ్ చేస్తున్నాము. సార్ మీరు కాబట్టి అడుగుతున్నారు, మా లీడర్స్ అయితే వాళ్ళు సాహెబ్ జాదా అనుకుంటారు, వాళ్ళ మంచి ఉంటే బాగుంటుంది అంతే తప్ప మా మంచి వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ మా మంచి పట్టించుకుంటే ఈ రోజు మేము మీకు బందీలుగా ఉండేవాళ్ళం కాదు అని చెప్పి పాకిస్తాన్ సోల్జర్సే మన ఆర్మీకి అప్పుడు చెప్పారు. ఆ రోజు ఈ రోజు కూడా పాకిస్తాన్ లో అదే పరిస్థితి, మన భారతదేశంలో ఇదే పరిస్థితి. కాబట్టి మన సోల్జర్స్, మన జవాన్స్ హైలీ మోటివేటెడ్, హైలీ డిసిప్లిన్ అండ్ హైలీ పెట్రియాటిక్. వాళ్ళ సోల్జర్స్ లో కేవలం అల్లా ఒక మతము ఇది అని చెప్పేసి వాళ్ళు ఇండాక్ట్రేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజల మీద వాళ్ళ అధికారం చెలాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మోటివేషన్ లెవెల్, వాళ్ళు మన స్థామత మీరే కంపేర్ చేసుకోవచ్చు, మన ప్రేక్షకులే కంపేర్ చేసుకుంటారు. పాక్ సాయుధ సన్నద్ధత, ఆయుధ సంపత్తి అత్యంత దారుణంగా ఉందనే విశ్లేషణలు గత కొంతకాలంగా వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ 4-5 రోజులకు మించి భారత్తో యుద్ధం చేయలేదని, ఆ తర్వాత చేతులెత్తేస్తుందని మిలిటరీ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారతదేశం చూపుతున్న సంయమనం, విలువలు, ప్రజాస్వామిక విధి విధానాల కారణంగానే పాకిస్తాన్ మనుగడలో ఉందని అంటున్నారు.